ఈరోజు కరెక్ట్గా 11 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ మూగపోయిన రోజు, ఎంతోమంది పేద గుండెలు ఆగిన రోజు, ఎంతోమంది పేదల బతుకులు నిర్వీర్యమైన రోజు. ఈ రోజును మనము ఎంతో బాధతో జరుపుకుంటున్న రోజు, సంతోషంతో జరుపుకునే రోజు కాదు. ఆ మహనీయుడు ఉంటే ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ప్రప్రథమంగా అన్ని విధాల అభివృద్ధి చెందిండేది. అలాంటి వ్యక్తికి 2 నిమిషాలు నివాళులర్పిద్దాం, మౌనం పాటిద్దాం. జోహార్ వైఎస్ఆర్. అంతేకాకుండా మొన్న వికలాంగుల పెన్షన్లు పీకేసినారు ఈ కూటమి ప్రభుత్వం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాంతో మనం చేసిన పోరాట ఫలితాలే ఈ రోజు వికలాంగులకు మళ్ళా యథావిధిగా పెన్షన్లు వచ్చినాయంటే, వాళ్ళ కడుపు నింపినారంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ మనము ప్రవేశపెట్టిన ఈ పోరాట ఫలితమే వికలాంగుల కడుపు నింపిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా రైతులకు వెన్ను విరిచినారు. ఎంతో మంది వరి నార్లు నాటిన రైతుకు యూరియా కొరత ఏర్పడడం వల్ల ఆ రైతులు యూరియా లేక ఇంకా వెన్నుపోతానే కూడా ఇంకా భూమి కానుకొని ఉండడం వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఆ యూరియా ఇవ్వని రైతులందరికీ, పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో, ఇన్సూరెన్స్ రూపంలో మన పంట నష్టం ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మహనీయుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతోమంది పేదల బతుకులో ఆగిపోకుండా ఇంతవరకు జీవిస్తున్నాయంటే ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహనీయునికి జీవితాంతం రుణపడి ఉంటామని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మక్బుల్లాను ఎమ్మెల్యేని చేసుకుందాం, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే విధంగా లోకల్ ఎలక్షన్లలో ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించుకొని జగనన్న కానుక ప్రతి జగనన్న అభిమాని పనిచేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన నల్లచెరువు మండల నాయకులకు, కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ ఈ సభాముఖంగా పాదాభివందనం చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై జగన్.